మేడం నమస్తే అండి. మరి ఈ రోజున తమిళనాడు ఎలక్షన్స్ అనేవి ఒక ప్రభావం చూపిస్తున్న పరిస్థితి. అసలు రాష్ట్రంలో తమిళనాడు అనేది దేశవ్యాప్తంగా కూడా రాజకీయం మారుతున్న పరిస్థితి. ఇటు పక్కన రోజా గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు డిఎంకే పార్టీ తరఫున. ఆ పార్టీ కూడా ఈ రోజున ఓడిపోవడం జరిగింది. దాన్నే వైసీపీ కానీ ఇటు సోషల్ మీడియా కానీ బాగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజున రోజా వెళ్ళింది కాబట్టి డిఎంకే పార్టీ ఓడిపోయిందని చెప్పి బాగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఇటు పక్కన రోజా గారు ఏమో నన్ను ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తారు, అసలు నా వల్ల ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి మా అన్నయ్య చెప్పడం వల్ల నేను వెళ్ళి ప్రచారం చేశానని చెప్పి రోజా గారు మాట్లాడతాం. ఏంటి అసలు ఈ ట్రోలింగ్ మొత్తాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇది వాస్తవేనయ్యా చెప్పాలంటే. ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఉండి చాలా వరకు ఏదో ఎదుగుతున్నామని చెప్పి అనుకున్నారు, కానీ ఆమె పెద్ద ఐరన్ లెగ్ అని అనే విషయము ప్రజలకు తెలియదు కాబట్టే ఏదో రంగులు పూసుకుండే నట సామ్రాజ్యని సావిత్రిలాగా చేద్దామనుకొని 10 దాంట్లో కూడా దూరుకొని వెళ్ళిపోయేది. కానీ ఆడవాళ్ళకి అవమాన పరిస్థితి తెచ్చేటట్టుగా తెచ్చింది ఒక ఐరన్ లెగ్ రోజా గారు. ఇప్పుడు ఇంతకుముందు సరేలే సినీ ఫీల్డ్లో ఉన్న ఆడపిల్లను బయటికి తెచ్చి ఏదో రాజకీయంలో ఒక పేరు తెప్పించి మంచి పేరు ఉంచుతామని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు తెస్తే పరిపాలనలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆడపిల్ల యాక్సిడెంట్ చేసింది అమ్మగారు. కానీ ఏదో అన్నయ్య గారు ఏమనుకున్నారంటే ఏ ఆడపిల్ల ఆమెతో వచ్చిందని చెప్పి పార్టీ గ్రహించలేదు, అదే చంద్రబాబు నాయుడు గ్రహించలేదు. పార్టీ సంగతి పక్కన పెట్టండి. అలాగే జరిగిన దాకా ఆమె వచ్చిన దాకా తర్వాత యాక్సిడెంట్ అయినాక ఏదో సానుభూతి కొద్దీ ఆమెను ఎత్తుకుంటూ మామూలుగా మాట్లాడుతూ ప్రజల్లో తిరుగుతూ ఏమి ప్రజల్లోకి వెళ్ళి ఏదన్నా కానీ చేస్తున్నా అంటే అక్కడ ఏ ఓటు రాకుండా చేసింది ఐరన్ లెగ్ రోజా గారు. ఏమి అప్పుడు కూడా ఆ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత ఉంటూనే ఎన్నపోటు పొడిచిన ఐరన్ లెగ్ రోజా గారు ఇప్పుడు ఇటు నుంచి అమ్మటే వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ స్వర్గానికి పంపించేసిందో నరకానికి పంపించిందో రాజశేఖర్ గారిని రూపురేఖలు లేకోకుండా ఇంత మాంసం ముద్ద కూడా దొరకకుండా ఐరన్ లెగ్ పెట్టి రోజా గారు పంపించేసింది. తర్వాత ఏదో జగనన్న అని ఒక మాటకి నుదుటి మీద ముద్దు పెట్టంగానే అయిపోయాడు వాళ్ళ అన్న రోజమ్మ, ఐరన్ లెగ్ రోజమ్మ. అయిపోయిన తర్వాత కూడా అది కూడా ఇవాళ నాశనం అయిపోతాను అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అడుగు పెట్టిన కొద్ది రోజులకే ప్రచారం అయిపోయిన కొన్ని నెలలకే సీట్లు పోయినాయి, 11 సీట్లు పోయాయని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గర్ణించలేదు. ఏమంటే ఐరన్ లెగ్ రోజా చెల్లెలా అని నుడిని మీద ముద్దులు పెట్టుకుంటూ పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తమిళనాడు విషయం పక్కన పెడదాం. మొన్నటిదాకా కేసీఆర్ పార్టీలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా ఆయనని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో పోరాడి ఎంతో సాధించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే కుప్పగొలిసి పక్కన పెట్టింది ఐరన్ లెగ్ రోజా గారు. అలాగే తర్వాత చూసుకుంటాం మటుకు తండ్రి కూతులకే పెట్టింది ఐరన్ లెగ్ రోజా గారు. ఇవాళ ఎటు చూసుకున్నా కానీ ఐరన్ లెగ్ రోజా గారు ఎవరిని వదలట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, ఎటు చూసినా అయిపోయింది. లాస్ట్కి తమిళనాడులో పెట్టింది అనమాట ఆమె రోజా గారు ఐరన్ లెగ్. పాపం వాళ్ళకు తెలియదు కదా ఈ రోజా గారు ఎక్కడుంటే అక్కడ అయిపోతున్నారు, వీళ్ళు నాశనం అయిపోతున్నారు, పైకి వెళ్ళిపోతున్నారు, కుప్పకోలిపోతున్నారు అనే విషయం పాపం తెలుసుకోలేదు అనుకుంటా అక్కడ ఊరోళ్ళు. అయినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఆనంత పేరు గల మనిషి కూడా ఇవాళ కుప్పకూలిపోయాడు. ఎందుకు రోజమ్మ ఇంట్లో కూర్చొని ఆ తులసి చుట్టూ పూజలు చేసుకుంటూ నాన్న పుణ్యాలన్నా సంపాదించుకోవచ్చు కదా రోజమ్మ. ఐరన్ లెగ్ సినీ ఫీల్డ్ అంటే మాకు బాగా తెలిసింది మడుగు శాస్త్రి గారు, మా విజయవాడ శాస్త్రి గారు, కృష్ణలంక ఐరన్ లెగ్ ఆయన. ఇప్పుడు నెక్స్ట్ అన్ని దేశాల ఐరన్ లెగ్ రోజమ్మ పేరు వినాల్సింది వస్తుంది తల్లి. కొంచెం తగ్గించుకొని నీ ఇంట్లో నువ్వు ఉండి నీ కొడుకులకు గంటకు ఒక కారు కొన్నావుగా ఆ కార్లలో తిరగచ్చుగా విధాలకి. ఐరన్ లెగ్ వల్ల నా కార్లలో కొంచెం ధ్వంసం అవుతాయేమో చూద్దాం కొద్దిగా. అంటే ఇది పక్కన ఏదైతే తమిళనాడు ఎలక్షన్స్లో కూడా విజయ్ గారు గెలిచారు, అదే విషయాన్ని వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ఈ రోజున విజయ్ గెలిచాడు, అది జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటండి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు జగన్ గారు ఫోటో పెట్టుకొని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి వాళ్ళు ఒప్పలు చెప్పుకుంటున్నారేమో, కానీ విజయ్ అయితే మటుకు ఇంతకుముందు కూడా ప్రచారాలకు వచ్చినా కూడా ప్రజలు సానుభూతితో ఆయనకు అభిమానంతో ఓట్లు వేసుకున్నారే, కానీ అతడు రాజకీయాలకు రావాలి అది చేయాలని చెప్పి ఏం లేదు కదా అక్కడ. ఇప్పుడు ఏదన్నా కానీ ఎటైనా కానీ విజయ్ వచ్చినందుకు కూడా ప్రజలకి, ఎందుకంటే అతను ఎంత కష్టపడి ఒక మెకానిక్గా కష్టపడి పైకి వచ్చిన మనిషి విజయ్. ప్రజలు బాధ ఏంటో తెలుసు, ఏ అభిమానం తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. మరి అభిమానం కోసం సినీ ఫీల్డ్కి ఓటేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ సారు ప్రజలకి ఎంత మంచి చేస్తున్నాడు, అలాగే చేయొచ్చు విజయ్ సార్ కూడా, దానిదేముంది. ఎందుకంటే రోజమ్మ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ఏదో చేద్దాం అనుకుంది,
కానీ వాళ్ళే బక్కపల్ల పడని తెలియట్లా. 11 సీట్ల విషయంలోకి వస్తే మటుకు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సీట్లు 11 సీట్లు ఎక్కడ, 11 సీట్లకు ఫామ్ చేయబోతున్న విజయ్ ఎక్కడ, విజయ్ సార్ ఎక్కడ. ఇప్పుడు దానికి దీనికి చూసుకుంటే నక్కకు నాగలోకం అంత ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని చూసుకుంటే మటుకు ఇప్పుడు మీ జగన్ ఫోటో పెట్టుకొని విజయ్ గెలిచారని చెప్పి మీరు అంటున్నారు. విజయ్ గారు గెలవడం మీ ఫోటో పెట్టుకోవడం కాదు, ఆయన స్వయం కృషితో గెలిచాడు అక్కడ. ఇప్పుడు అట్ట అనుకుంటే మరి రోజా గారు మరి మీ జగన్ ఫోటో పెట్టిన దగ్గరికి నువ్వు వెళ్ళకోకుండా మరి పక్కన ఇతర పార్టీకి ఆపోజిట్ పార్టీకి నువ్వు మీరే వెళ్ళి ప్రచారం చేశారు అక్కడికి వెళ్ళి. ఇదేనా మీ రాజకీయం అంటే, ఇదేనా మీ పరిపాలన అంటే, ఇదేనా మీరు చేసే గుండెకూతు నాయకత్వంలో పాల్గొనే ఇవన్నీ ఎందుకే బాబు? ఐరన్ లెగ్ రోజా, నువ్వు చేసే పనులు వల్ల నీ అన్నకి ఎన్ని తిప్పలు వస్తున్నాయో మీ అన్నకి తెలియట్లా. కానీ నువ్వు ఒకటి చేయకపోయి ఇంకోటి చేస్తున్నావు అని మీ అన్న గ్రహించట్లేదు. ముందు ఈ ఐరన్ లెగ్గుని తీసేసుకుంటే మా కుటుంబం అన్న బాగుపడుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నీ వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ తల్లి తండ్రి అందరూ పోయారన్న విషయం అది కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఇవాళ. కంపెనీస్ విషయాన జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రానికి కంపెనీస్ వచ్చేవి కాదని చెప్పి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు విజయ్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత విజయ్ నా వల్లే గెలిచారని చెప్పి ఇక్కడ ఒక క్రెడిట్ చోరీ చేయటం ఏంటి? వైసీపీ పార్టీ వీటిలన్నిటి మీద అసలు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనుకోవచ్చు? అసలు ఏంటి వైసీపీ వాళ్ళు చెప్పాలంటే ఏ పడవక ఏ కాలానికి ఆ గొడుగు పడతారు వాళ్ళు. ఇప్పుడు పడవలో నీళ్ళు వెళ్తాయని తెలిసినా కూడా అది బొక్క పడిందని తెలిసి కూడా అందులోనే అడుగు పెడతా ఉంటారు. పక్కన పడవ బాగుంది అంటే ఆ బొక్కకు పెట్టాలని చూస్తుంటారు వీళ్ళు వెళ్ళి. అంటే వీళ్ళు మునిగింది కాకుండా పక్కన ముంచాలని చూస్తారు వైసీపీ వాళ్ళు. కానీ ఏ పడవ కాలేయాలో వాళ్ళకే తెలియనప్పుడు ఇతరులు గెలిస్తే ఓర్చుకోలేరు, పక్కన వాళ్ళు ఓడిపోతే మెప్పుకోలేరు. ఎటు కాకుండా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేసినా కానీ ఇప్పుడు విజయ్ గారు విషయంలోకి వస్తే మటుకు మా ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని పరిపాలన గెలిచాలని. ఆంధ్రప్రదేశ్లో లేని తెలంగాణలో ఎక్కడ వచ్చిందయ్యా ఓట్లు ఆయనకి? తమిళనాడులో ఎలా వచ్చిందయ్యా ఓట్లు? ఎక్కడా లేవు. ప్రజల్లో ఇప్పుడు చెప్పాలని రాయలసీమలో లేవు ఆయనకి ఓట్లు. మరి ఇవన్నీ ఎక్కడికి వస్తాయి ఆయనకి? ఇప్పుడు తమిళనాడులోకి వెళ్ళి ఏం చేద్దామని చెప్పి వీళ్ళు పేర్లు చెప్పగొట్టుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మరి ఆయన పేరు పెట్టుకొని గెలిస్తే విజయ్ గారు మరి ఇవాళ రోజు వెళ్ళి ఆపోజిట్ వాళ్ళకి ఎందుకు వెళ్ళి పోటీ చేసింది, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసింది, వాళ్ళకి ఎందుకు ప్రచారంలో ఏదో మాట్లాడింది? మరి ఇవన్నీ తప్పుడు కదా? ఇవన్నీ మాట్లాడింది తెలుసుకోవట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇవాళ విజయ్ గారు గెలిచారన్నా మొన్నటిదాకా విజయ్ గారి మీద 1 గంట లేట్ అయినందుకు ఎన్నో అపనిందలు వేసి రోజా గారు అప్పుడు మాట్లాడినప్పుడు తెలీదా? ఇవాళ రోజు గుర్తుకొచ్చిందా మీకు విజయ్ గారు గెలిచారని చెప్పేసి? అది మీరు ఎలా వెళ్తున్నారో మీకే ఒక తివరం లేదు, ఒక ఆవాదం లేదు. కానీ ఎందుకు ఏమంటే మెంటలెక్కిపోయి చెప్పాలంటే మెంటలకిష్టగానే ఎక్కువ తయారు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు దాని దగ్గర ఈ రోజా ఐరన్ లెగ్ రోజా. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో మహిళలే మమ్మల్ని పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ గెలుపు కోసం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఏమైనా కృషి చేస్తారా మేడం మీరు? చేయరండి, జరగని పని. ఎందుకండి? ఏం చేశాడు? మహిళలకి ఇంతకుముందు చెప్పాలంటే మహిళలను అడ్డం పెట్టుకొని చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ముసలోళ్ళని మొతకాలను కూడా అడ్డం పెట్టుకొని కూలోళ్ళని కూడా అడ్డం పెట్టుకొని గెలిచాడు. కానీ లాస్ట్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? కూలోళ్ళని రోడ్డుకి వేసాడు, పిల్లల్ని గంజాపాలు చేశాడు, ఫ్యామిలీని దూరం పాలన చేశాడు, ఇంట్లో ఫ్యామిలీని కొట్టుకొని చచ్చేటట్టుగా మద్యానికి బాలిస చేశాడు. ఆ మద్యంలో కల్తీ మందులు పెట్టి వాళ్ళ సావులు చేసి మొనమొప్పులు చేశారు ఆడవాళ్ళని. ఇన్ని రకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళకి పసుకుంకాలు తీసేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజు మళ్ళీ మహిళల్లో గెలిపిస్తారని చెప్పి ఏ విధంగా చెప్పుకున్నా అది నోరా నరబట్టిన తాట. అది నా తెలియక అడుగుతాను.